హలో గైస్, మీకు కనుక వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 63 స్టార్టింగ్లో క్రోకస్ చెప్తుంటాడు, మీరేమనుకుంటున్నారు ఈ లబూన్ మామూలు వేలనే? అస్సలు కాదు. అండ్ ఈ లబూన్ రోజు ఆ రెడ్ లైన్ కొట్టి అండ్ ఆకాశం వైపు చూసి రోజు అంత గట్టిగా అరుస్తూ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? అసలు దీని వెనుక చాలా పెద్ద మీనింగ్ ఉంది. దాని వెనుక ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ చాలా బాధాకరమైనది అండ్ ఆ స్టోరీ ఈ రోజు నీకు చెప్తా అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఈ స్టోరీ 50 సంవత్సరాల క్రితం నాటిది. 50 సంవత్సరాల క్రితం నేను ఇక్కడే పక్కన లైట్ హౌస్ లో పనిచేస్తున్నటువంటి సడన్ గా ఒక రోజు అక్కడికి ఒక పైరేట్ షిప్ వచ్చింది. గ్రాండ్ లైన్ కు వెళ్దామని చెప్పేసి అప్పుడే నేను ఒక విచిత్రం చూసి ఆ చిన్న షిప్ ను ఫాలో అవుతూ ఒక చిన్న తిమింగలం కూడా అక్కడికి వచ్చేసింది. ఆ తిమింగలమే మన లబూన్. ఆ తిమింగలం చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది అది నార్మల్ తిమింగలం కాదు, అది ఒక ఐలాండ్ వేల్ అని చెప్పేసి. ఐలాండ్ వేల్ అనేది తిమింగలం జాతిలోని అన్నిటికంటే హైయెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ అన్నిటికంటే పెద్దగా జాతి. అవి నార్మల్ గా సమూహాల్లోనే ఉంటాయి, కానీ లబూన్ చిన్నప్పుడు సమూహం నుంచి విడిపోయినట్లుంది. దాని తర్వాత ఈ పైరేట్స్ తో పాటు కలిసినట్లుంది. దాని తర్వాత కూడా ఇదేం సాడ్ గా ఫీల్ కాలే, ఎందుకంటే తన ఫ్యామిలీ తనతోనే ఉన్నట్లు రోజు ఫీల్ అయ్యేది. అండ్ ఆ పైరేట్లు కూడా మంచోళ్ళు అవ్వడంతో లబూన్ తో చాలా హ్యాపీగా గడిపేటోళ్ళు వాళ్ళు కూడా. అండ్ లబూన్ కు రోజు ఫుడ్ పెట్టేటోళ్ళు. అండ్ అలాగే చాలా నెలలు గడిచిపోయినాయి. అండ్ ఆ పైరేట్లు అక్కడే నెలల తరబడి ఎందుకున్నారంటే ఆ గ్రాండ్ లైన్ లకు వెళ్లే ముందర వాళ్ళ షిప్ కొంచెం రిపేర్ వచ్చింది. ఆ రిపేర్ పూర్తి చేసుకోవడానికి అన్ని నెలలు పట్టినాయి. అండ్ ఫైనల్లీ ఒక రోజు ఫైనల్ గా వాళ్ళ షిప్ రిపేర్ అయిపోయింది. సో ఆ పైరేట్ షిప్ కి అండ్ ఆ పైరేట్లకి అక్కడ నుంచి వెళ్లే సమయం వచ్చింది. సో అక్కడ నుంచి వెళ్తూ ఆ పైరేట్ కెప్టెన్ నాతో అన్నాడు, మేము ఇక్కడ నుంచి వెళ్లి 2-3 సంవత్సరాల్లో మా డ్రీమ్ పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లబూన్ తీసుకువెళ్తాం. సో అప్పటి వరకు క్రోకస్ నువ్వు లబూన్ ను చూసుకుంటూ ఉండు అని చెప్పేసి. అప్పుడు సరే అని చెప్పేసి క్రోకస్ కూడా రెడీ అయిపోతాడు ఆ లబూన్ చూసుకోవడానికి. దాని తర్వాత ఆ పైరేట్ షిప్ కెప్టెన్ లబూన్ దగ్గరికి వెళ్ళేసి అంటాడు, లబూన్ జస్ట్ 3 సంవత్సరాలు మా కోసం వెయిట్ చేయి, దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తీసుకువెళ్తాం. అండ్ ఆ 3 సంవత్సరాలు మాలాంటి మనుషులకైతే చాలా ఎక్కువ సమయం, కానీ నీలాంటి గొప్ప తిమింగలానికి పెద్ద సమయం కాదు. సో జస్ట్ మా కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేయి అండ్ నువ్వు మాత్రం ఎప్పుడు మర్చిపోదు లబూన్, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత క్రోకస్ అనుకుంటూ ఉంటాడు, నిజంగానే ఆ పైరేట్ల మధ్య అండ్ ఆ లబూన్ మధ్య బాండ్ చాలా గొప్పదని చెప్పేసి. అండ్ ఆ లబూన్ తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫైనల్లీ అక్కడ ఉండే పైరేట్లు అందరూ రెడీ అవుతుంటారు గ్రాండ్ లైన్ కి వెళ్లి వాళ్ళ డ్రీమ్ లు నిజం చేసుకోవడానికి. దాని తర్వాత ఆ షిప్ వేసుకుని పైరేట్లు గ్రాండ్ లైన్ కి వెళ్ళిపోయింటారు. దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఇక్కడే ఎండ్ అవుతుంది. అప్పుడే మనం లబూన్ చూస్తాం. లబూన్ ఇంకా పైకి ఆకాశం సైడ్ చూస్తూ అరుస్తూనే ఉంటుంది. అప్పుడే క్రోకస్ చెబుతూ ఉంటాడు, 50 years అయింది ఇప్పటి వరకు ఆ పైరేట్లు రాలే. అండ్ ఆ 50 సంవత్సరాల నుంచి ఆ పైరేట్లు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని చెప్పేసి లబూన్ వెయిట్ చేస్తూనే ఆ గ్రాండ్ లైన్ ఎంట్రీ సైడ్ చూస్తూనే అరుస్తూనే ఉంది రోజు. ఇప్పుడు క్రోకస్ అంటాడు, సరే ఇక్కడ మాట్లాడింది చాలు, ఇంకా బయటికి వెలుదురు కదా అని చెప్పేసి ఆ వేల్లోంచి బయటికి వెళ్లే రూట్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చూసిన తర్వాత మన లూఫీ అంటాడు, సరే గానీ ఇవన్నీ అంటే ఈ కన్స్ట్రక్షన్ అన్ని ఎవరు బిల్డ్ చేసినారు? అండ్ ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, మీకు అలా అనిపించకపోవచ్చు, నేను ఒక డాక్టర్ ని అండ్ నేను కొన్ని సంవత్సరాల క్రితం నాది ఒక క్లినిక్ కూడా ఉండేది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ సంతోషపడుతూ అంటాడు, ఏంటి మీరు డాక్టరా? అయితే మీరు మా క్రూలో జాయిన్ అవ్వచ్చు కదా, మా క్రూలో డాక్టర్ కి అవసరం ఉంది. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, ఒకవేళ నేను జాయిన్ కావాలనుకున్నా నేను జాయిన్ కాలేను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లబూన్ చూసుకోవాలా, సెకండ్ ఆఫ్ ఆల్ ఈ ఏజ్ లో అక్కడికి మీతో పాటు వచ్చేసి గ్రాండ్ లైన్ లో పోటీ ఇవ్వడంత ఓపిక నాకు లేదు. అలా అంటూనే లబూన్ నుంచి బయటికి వెళ్లే డోర్ ను ఓపెన్ చేస్తాడు మన క్రోకస్. అది చూసిన వెంటనే గోయింగ్ మేరీని తీసుకొని మన స్ట్రాహాట్స్ క్రూ ఎలాగోలా ఆ రేడర్ ని కంట్రోల్ చేసుకుని గోయింగ్ మేరీని ఎలాగోలా లబూన్ బాడీలోంచి బయటికి అంటే సముద్రంలోకి తీసుకొచ్చింటారు. అండ్ వన్స్ గోయింగ్ మేరీ బయటికి వచ్చిన తర్వాత ఈ మిస్ వెన్స్డే అండ్ మిస్టర్ 9 ఇద్దరు స్ప్రోలోకి వచ్చేసి లేచిన తర్వాత చూసి అనుకుంటుంటారు, మేము ఎక్కడ ఉన్నాం, మేము లోపల ఉండాల్సిందని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఈ లూఫీ అడుగుతూ ఉంటాడు, క్రోకస్ నిజంగానే 50 సంవత్సరాలైనా ఆ లబూన్ ఫ్రెండ్స్ ఇంకా రాలేదని చెప్పేసి. ఇది తర్వాత సాంజీ అంటాడు, లూఫీ నీకేమైనా పిచ్చి పట్టిందా? 50 సంవత్సరాలు అయింటే గ్రాండ్ లైన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు, ఎందుకంటే మనందరికి బాగా తెలుసు గ్రాండ్ లైన్ ఒక చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటుంటాడు, సాంజీ నీ నోటి వెంట ఒక మంచి మేటకుని రాదా? లబూన్ ఫ్రెండ్స్ ఇంకా బతుకుంటారేమో, మళ్ళీ తిరిగి వస్తారేమో అని చెప్పేసి. అప్పుడు క్రోకస్ అంటాడు, లేదు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఉండే పైరేట్లు అంటే లబూన్ ఫ్రెండ్స్ గ్రాండ్ లైన్ కి వెళ్ళిన తర్వాత గ్రాండ్ లైన్ కి భయపడి అక్కడ నుంచి పారిపోయారు. ఇది విన్న తర్వాత ఊసాప్ కోపంతో అంటాడు, అలా ఎలా జరుగుతుంది? వాళ్ళు పారిపోతే లబూన్ కూడా కనీసం తీసుకొని వెళ్ళాలి కదా, లబూన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, వీళ్ళు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమై ఉండొచ్చు, కాకపోయిండొచ్చు, ఒకవేళ వాళ్ళు బతికినే గానీ ఎప్పటికీ గ్రాండ్ లైన్ భయంతో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి లబూన్ తీసుకొని పోరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, సరే క్రోకస్, లబూన్ అందరిలాంటి తిమింగలం కాదు కదా, దానికి దగ్గర మనుషులను అర్థం చేసుకునే తెలివి ఉంది కదా, సో మీరు వెళ్ళి దానికి చెప్పింటే వాళ్ళు ఎప్పుడు తిరిగిరారని చెప్పేసి, లబూన్ వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళేది కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, నేను ఒకసారి కాదు చాలా సార్లు ఆ లబూన్ దగ్గర వెళ్ళి నిజం చెప్పడానికి ట్రై చేసి ఆ నిజం చెప్పా కూడా అసలు మీ ఫ్రెండ్స్ గ్రాండ్ లైన్ భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట, సో ఎప్పుడు నేను ఇక్కడ తీసుకోవడానికి రారు. సో నువ్వు ఇప్పుడు 50 సంవత్సరాలు కాదు 500 సంవత్సరాలు నువ్వు వాళ్ళ కోసం వెయిట్ చేసినా వాళ్ళు అసలు రారు. నిజమే, వాళ్ళు నీకు ప్రామిస్ చేసి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పేసి, కానీ వాళ్ళే ఇప్పుడు పారిపోయారు కాబట్టి గ్రాండ్ లైన్ నుంచి. సో ఇక్కడ నువ్వు వాళ్ళ కోసం వెయిట్ చేసినా ప్రయోజనం
ప్రయోజనం ఉండదు. సో నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపో అండ్ నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పేసి చెప్పింటాడు. అండ్ ఈ మాట విన్నప్పటి నుంచి ఆ లబూన్ చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఇక్కడ తిరగడం అండ్ అరవడం కంటిన్యూస్ గా అలాగే చాలా రోజులు అలాగే గడిచిపోతాయి. దాని తర్వాత క్రోకస్ అంటాడు, లబూన్ నువ్వు వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేసినా ఎంత అరిచినా వాళ్ళు నిన్ను తీసుకోవడానికి ఇక్కడ రారు. వాళ్ళు ఆల్రెడీ గ్రాండ్ లైన్ కి భయపడి ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అండ్ వాళ్ళ వెస్ట్ బ్లూ కి వెళ్ళిపోయి వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. సో నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకు అని చెప్పేసి అని ఉంటాడు. అది విన్నప్పటి నుంచే ఈ లబూన్ గ్రాండ్ లైన్ ఎంట్రన్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ప్రతి రోజు అరుస్తూనే ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు రెడ్ లైన్ ను పగలగొట్టడానికి అని చెప్పేసి రెడ్ లైన్ లో గుద్దుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మన లబూన్ ఒరిజినల్ గా వెస్ట్ బ్లూ నుంచి వచ్చింది. సో వెస్ట్ బ్లూ లోకి వెళ్ళాలంటే ఈ రెడ్ లైన్ పగలగొట్టేసిన తర్వాత కానీ వెళ్ళలేదు. సో రోజు దాన్ని పగలగొట్టాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రెడ్ లైన్ చాలా స్ట్రాంగ్. అది లబూన్ లాంటి 100 వేల్స్ వచ్చేసి పగలగొట్టడానికి ట్రై చేసినా అది పగలదు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, సో అదన్నమాట మ్యాటర్. లబూన్ తన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఆ రెడ్ లైన్ పగలగొట్టడానికి రోజు ట్రై చేస్తానని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, అవన్నీ కరెక్టే కానీ అక్కడ చూడండి ఒకసారి ఆ లబూన్ మీద ఎన్ని గాయాలు ఉన్నాయో. ఆ లబూన్ రెడ్ లైన్ కి గుద్దుకొని రోజు అన్ని గాయాలయ్యాయి. అలాగే గాయాలు అవుతుంటే ఏదో ఒక రోజు ఆ లబూన్ ఆ గాయాలు తట్టుకోలేక చనిపోతుంది. సో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి. ఇది విన్న వెంటనే మన లూఫీ ఎక్కడైతే కూర్చొని ఉంటాడో అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా లేస్తాడు. లేచిన తర్వాత చాలా ఫాస్ట్ గా అక్కడ ఉండే సెయిల్ పట్టుకొని పీకి ఇంచు వరుగుతాడు. అంటే ఆ గోయింగ్ మేరకు ఉండే సెయిల్ అనమాట. దాని తర్వాత ఆ సెయిల్ ని తీసుకొని మన లబూన్ మీద అంటే లబూన్ బాడీ మీద చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి లబూన్ హెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తాడు. అక్కడ చాలా పెద్ద ఒక గాయం ఉంటుంది అనమాట. ఆ గాయాన్ని చూసిన తర్వాత వెంటనే ఆ సెయిల్ ని తీసుకొని మన లూఫీ అదే గాయంలో కూర్చేస్తాడు. అండ్ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా జరగడం వల్ల వీళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడే మన సాంజీ అండ్ మిగతా వాళ్ళు అనుకుంటుంటారు ఆ షిప్ లో ఉండే షేల్ ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ లూఫీ తన గాయం మీద కూర్చోవడం వల్ల లబూన్ కి చాలా నొప్పి లేస్తుంది. అందుకే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అటు ఇటు తిరగడం ఊగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇది చూసిన తర్వాత వీళ్ళందరూ ఏడుస్తూ అనుకుంటుంటారు, ఇప్పుడు నాకు ఫుల్ గా అండర్స్టాండ్ అయిపోయింది లూఫీ పీక్స్ లో పోయింది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఈ క్రోకస్ కూడా చాలా టెన్షన్ పడుతూ అనుకుంటుంటాడు అసలు ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడే ఆ లబూన్ చాలా దూరం మన లూఫీని విసిరేస్తుంది. దాని తర్వాత ఇది చూసిన తర్వాత క్రోకస్ అంటాడు, పిల్లోడా నువ్వు అక్కడ నుంచి దూరంగా వచ్చి లేకుంటే ఆ లబూన్ నేను నిజంగా చంపేస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, క్రోకస్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లూఫీ రబ్బర్ మనిషి కాబట్టి అసలుకి వానికి ఏం కాదు ఎన్ని దెబ్బలు పడినాయి కానీ అని చెప్పేసి. అయినా కానీ ఆ నొప్పితో లబూన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అండ్ లూఫీని చాలా సార్లు కొడుతూనే ఉంటుంది. దానివల్ల లూఫీ చాలా దూరం వెళ్ళి పడుతుంటాడు. పడినా కానీ మనోడు ఏడవకుండా నవ్వుతూ అలాగే మళ్ళీ లబూన్ దగ్గరికి వచ్చేసి తన కంటి మీద అండ్ ఎక్కడ పడితే అక్కడ కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఈసారి దెబ్బతిన్న తర్వాత మన లబూన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే తన ఫుల్ పవర్ యూజ్ చేసి మన లూఫీని చాలా దూరం విసిరేస్తుంది. అంత దూరం విసిన తర్వాత కూడా మన లూఫీ అస్సలు ఆగడు. మన లూఫీ అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా మళ్ళీ లబూన్ దగ్గరికి వచ్చేసి లబూన్ కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత వీళ్ళు మన లూఫీకి హెల్ప్ చేయడానికి రెడీ ఉంటూ అనుకుంటుంటారు. అసలు లూఫీకి ఏమైనా పిచ్చి పట్టిందా, లూఫీ అసలు ఆ లబూన్ ఎందుకు అటాక్ చేస్తానని చెప్పేసి అనుకుంటుంటారు. అప్పుడే మనం చూస్తాం లబూన్ కూడా ఫైనల్ ఇరిటేషన్ వచ్చేసింటది. అందుకే ఈసారి లబూన్ ఫుల్ పవర్ యూజ్ చేసి లూఫీతో ఫైట్ చేయాలని చెప్పేసి చాలా ఆతృతగా ఉంటది. అప్పుడే మన లూఫీ అంటాడు, ఆగు అక్కడే ఆగు అని చెప్పేసి. నువ్వు చూసావు కదా నేను నార్మల్ మనుషుల్లాగా అసలు వీక్ పర్సన్ కాదు, నేను చాలా స్ట్రాంగ్, నీ అంత స్ట్రాంగ్. సో మన ఇద్దరు ఇప్పుడు కాదు మళ్ళీ ఫైట్ చేద్దాం. వన్స్ నేను గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైట్ చేద్దాం. అప్పటి వరకు నువ్వు స్ట్రాంగ్ అయ్యిండు, ఇంకా నేను కూడా తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ అయ్యిండు. అప్పుడు మనం ఈ మ్యాచ్ ని ఫినిష్ చేద్దాం. అప్పుడు ఇప్పుడు మాదిరి డ్రా కావద్దు, అప్పుడు ఎవడో ఒకడు విన్ అవుతారు. కానీ అలా చెయ్యాలంటే నువ్వు అప్పటి వరకు అంటే మేము గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు బతికే ఉండాలా. సో ఇప్పటి నుంచి నువ్వు అలా గోడ గుద్దుకోవడం అలాంటి చేయకోకుండా మా కోసం వెయిట్ చేయి, ఇంకా స్ట్రాంగ్ అవ్వు. అండ్ ముందు మన లూఫీ లబూన్ అటాక్ చేస్తుండగా చూసిన తర్వాత కన్ఫ్యూజ్ అయిన వీళ్ళు లూఫీ మాటలు విన్న తర్వాత ఫైనల్లీ వీళ్ళ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ వీళ్ళకి ఒకటే కాదు లూఫీ మాటలు విన్న తర్వాత లబూన్ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే తన మిత్రులను కోల్పోయిన 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త మిత్రులు దొరికినారు కాబట్టి మన లబూన్ కూడా కొంచెం సంతోషపడుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత మన లూఫీ నవ్వుతూ అంటాడు, నువ్వు అప్పటికల్లా మేము వచ్చేప్పటికల్లా నువ్వు మర్చిపోయిండొచ్చు మమ్మల్ని గురించి. సో నేను అందుకే నీకు ఒక సింబల్ ఇస్తామా అని చెప్పేసి మన లబూన్ మీద తన పెయింటింగ్ ఫుల్ నాలెడ్జ్ అంతా యూజ్ చేసి తన స్ట్రా హెడ్ సింబల్ గీస్తాడు. అండ్ అది గీసిన తర్వాత అంటాడు, లబూన్ ఎప్పుడైనా మమ్మల్ని మర్చిపోతావు అనుకుంటే ఈ సింబల్ ని గుర్తు చేసుకో, దాని తర్వాత ఇంకోటి గుర్తు చేసుకో, నేను మళ్ళీ గ్రాండ్ లైన్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది, దాంట్లో ఒకడే విన్నర్ అవుతాడు. అండ్ లూఫీ మాటలు విన్న తర్వాత లూఫీ చేసిందంతా చూసిన తర్వాత క్రోకస్ కూడా నవ్వుతూ అనుకుంటుంటాడు. సో లబూన్ కి ఫైనల్లీ ఇంకో మిత్రుడు దొరికాడని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత అప్పుడు మన నామి అడుగుతుంది, ఊసాప్ ఇంతకు ముందు విచిత్రకరమైన 2 వ్యక్తులు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు ఏమైనా చూసావా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, నాకు వాళ్ళ మీద 1% కూడా ఇంట్రెస్ట్ లేదు, నేను గోయింగ్ మీరు రిపేర్ చేస్తున్నాను, సో నన్ను డిస్టర్బ్ చేయదు అని చెప్పేసి రిపేర్ చేస్తుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. మిస్ వెన్స్డే అండ్ మిస్టర్ 9 సైడ్ వాళ్ళు ఎలాగోలా తప్పించుకొని అక్కడే నీళ్ళలోకి దూకింటారు. అండ్ అప్పుడే ఈ మిస్టర్ 9 అంటాడు, మనం ఇంత కష్టపడినా ఈ మిషన్ కంప్లీట్ చేయలేకపోయినాం, ఇప్పుడు మన దగ్గర వేరే చేసి లేదు, మన టౌన్ కి రివర్స్ వెళ్ళడం తప్ప అని చెప్పేసి పాకెట్ లో ఏదో వస్తువు గురించి వెతుకుతుంటాడు. కానీ మనోని బ్యాడ్ లక్ వల్ల ఆ వస్తువు ఎక్కడ
ఎక్కడో పడిపోయింటది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. లూఫీ లబూన్ తో ఫైట్ చేస్తానేప్పుడు ఏదో ఒక వాచ్ లాంటి వస్తువు కనపడుతుంది. అది చూసిన తర్వాత ఇది ఏందని చెప్పేసి దాన్నే చూస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం లూఫీని ఎవరో బైనాక్యులర్ లో చూస్తూ ఉంటారు. ఆ పర్సన్ ఇంకెవరో కాదు మిస్టర్ నైన్. అండ్ లూఫీ దగ్గర ఆ వస్తువును చూసిన తర్వాత మిస్ వెన్స్డే తో అంటుంటాడు, మిస్ వెన్స్డే ఈ రోజు మన బ్యాడ్ లక్కీ డే అనుకుంటా, ఎందుకంటే ఆ వస్తువు ఆ పిల్లోనికి దొరికింది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆకాశంలో ఒక పక్షి అంటే ఒక రాబందు లాంటి పక్షి ఎగురుతూ ఉంటుంది. అండ్ ఆ రాబందు నోట్లో ఏదో ఒక బాక్స్ లాగా ఉంటది. అండ్ ఆ పక్షిని చూసిన తర్వాత ఈ మిస్టర్ నైన్ అండ్ మిస్ వెన్స్డే ఇద్దరు షాక్ అయి అంటుంటారు, ప్లీజ్ ప్లీజ్ మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఈ మిషన్ పూర్తి కావడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది అని చెప్పేసి. బట్ వీళ్ళ ఏ మాటలు వినకోకుండా ఆ పక్షి అంటే ఆ రాబందు వీళ్ళ చేతిలో ఆ బాక్స్ పెట్టేసి వెళ్ళిపోతుంది, అంటే విసిరేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ బాక్స్ వీళ్ళ దగ్గరికి వస్తుందో అప్పుడే ఆ బాక్స్ మొత్తం పేలిపోతుంది. అందువల్ల వీళ్ళిద్దరు అంటే మిస్ వెన్స్డే మిస్టర్ నైన్ ఇద్దరు చాలా దూరం వెళ్ళిపడతారు. అప్పుడే మనం నామిని చూస్తాం. నామి ఒక టేబుల్ దగ్గర కూర్చొని తన మ్యాప్ ను మిగతా కంపాస్ అవన్నీ చూసుకుంటూ అనుకుంటుంది, ఫైనల్లీ నాకు టైం దొరికింది, నేను గ్రాండ్ లైన్ లో ఎలా వెళ్ళాలి ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పేసి దాన్ని చెక్ చేస్తుంటుంది. అదే సమయంలో మన సాంజీ బ్లూ ఫిన్ ట్యూన్ అని బయటికి తీస్తాడు. దాన్ని వండేసి ఈసారి నామిని ఎలాగైనా ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి. అదే సమయంలో మన ఊసాబ్ గోయింగ్ మేరీని రిపేర్ చేస్తూ అనుకుంటుంటాడు. ఆ లూఫీకి ఎంత ధైర్యం ఉంటే ఈ గోయింగ్ మేరీ సేల్ ని పీకేస్తాడు, దీన్ని ఖచ్చితంగా నేను రివెంజ్ తీసుకునే తీరుతా అని చెప్పేసి కోపంతో పని చేస్తూనే ఉంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే అది కొద్దిసేపటి తర్వాత మన సాంజీ నామిని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి చాలా ఫుడ్ తీసుకొచ్చి నామికి ముందర పెట్టేస్తుంటాడు. అప్పుడే మన నామి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది, తినడానికి అయితే ఓకే కానీ నా దగ్గర ఉన్న కంపాస్ పని చేయట్లేదు, అది విరిగిపోయినట్టుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, ఏంటి గ్రాండ్ లైన్ లో నార్మల్ కంపాస్లు పని చేయవు అని తెలియకుండానే గ్రాండ్ లైన్ కి వచ్చారా ఏంటి, మీరు గ్రాండ్ లైన్ నార్మల్ గా వచ్చారా లేకుంటే చవడానికి వచ్చారా అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, కానీ క్రోకస్ గ్రాండ్ లైన్ లో కంపాస్లు ఎందుకు పని చేయవు అని చెప్పేసి. అప్పుడు క్రోకస్ అంటాడు, ఇది చాలా బేసిక్ నాలెడ్జ్, ఎందుకంటే గ్రాండ్ లైన్ లో ఒక్కొక్క ఐలాండ్ కి ఒక్కొక్క మ్యాగ్నెటిక్ ఫీల్ ఉంటుంది, అందువల్ల ఇక్కడ తెచ్చిన కంపాస్లన్నీ చుట్టుపక్కల రౌండ్ గా తిరగడం స్టార్ట్ అవుతాయి కానీ ఒక సైడ్ డైరెక్షన్ అసలు చూపివు. ఇది విన్న తర్వాత ఉసాబ్ కోపంతో అంటాడు, నామి నువ్వు పెద్ద నావిగేటర్ అని చెప్పుకుంటూ ఆయనకి ఈ చిన్న విషయం ముందు తెలియదు అని చెప్పేసి కోపడుతుంటాడు. ఇది విన్న తర్వాత నామి అంటుంది, సారీ బ్రో నిజంగా నాకు తెలియదు అని చెప్పేసి. అప్పుడు క్రోకస్ అంటాడు, మీరు నిజంగా గ్రాండ్ లైన్ లో డైరెక్షన్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దాని పేరు లాక్ పోస్ట్, అది ఉన్నట్లయితే మీరు డైరెక్షన్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ తన జోబిలోంచి ఆ విచిత్రకరమైన వాచ్ చూపిస్తుంటాడు, ఇదేనా లాక్ పోస్ట్ అంటే అప్పుడు క్రోకస్ అంటాడు, అవును అదే లాక్ పోస్ట్ అని చెప్పేసి. దాని తర్వాత మన లూఫీ లాక్ పోస్ట్ వాళ్ళందరికి చూపించేసి తన జోబిలో పెట్టేసుకుంటాడు. ఇది విన్న తర్వాత మన నామి అంటుంది, ఒకసారి నా సైడ్ తిరిగి అని చెప్పేసి తిరుగుతాడు మన లూఫీ. దాని తర్వాత ఒకే ఒక స్ట్రాంగ్ పంచ్ ఇచ్చేసి మన లూఫీని చాలా దూరం విసిరేస్తుంది. దాని తర్వాత నామి కోపంతో ఉంటుంది, నీ ఎంకమ్మ నీ దగ్గర లాక్ పోస్ట్ ఉంటే నువ్వు ఇంతసేపు నాకు ఎందుకు చూపించలేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటుంది, అసలు దీని పేరు లాక్ పోస్ట్ అని నాకు తెలియదు, నిజంగా ఇది నాకు ఇక్కడే దొరికింది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత మన లూఫీ దగ్గర నుంచి బలవంతంగా ఆ లాక్ పోస్ట్ ని తీసుకొని చూస్తుంది. సో ఇదే అన్నమాట లాక్ పోస్ట్. బట్ దాని తర్వాత క్రోకస్ అడుగుతుంది, ఇది ఎలా పని చేస్తుంది అని చెప్పేసి. అప్పుడు క్రోకస్ అంటాడు, ఈ లాక్ పోస్ట్ నువ్వు ఏ ఐలాండ్ లోకి అయితే వెళ్తావో ఆ ఐలాండ్ లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడే ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అబ్జర్వ్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది దాంట్లో. అలా స్టోర్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ లాక్ పోస్ట్ నెక్స్ట్ ఐలాండ్ డైరెక్షన్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఆ డైరెక్షన్ ఫాలో అవుతూ నెక్స్ట్ ఐలాండ్ దాటుకుంటూ వెళ్తే ఫైనలీ గ్రాండ్ లైన్ లో లాస్ట్ ఐలాండ్ రాఫ్టెల్ లోకి వెళ్తారు మీరు. ఇది విన్న తర్వాత నామి అంటుంది, సో క్రోకస్ నేను విన్నా ఆ రాఫ్టెల్ అనే ప్లేస్ లోనే వన్ పీస్ ఉంది అంట, ఇది నిజమేనా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు, వన్ పీస్ ఉండేది లేనిది అది ఎవరికి తెలియదు, అది రాజర్కి తప్ప, ఎందుకంటే రాజర్ ఒక్కడే అక్కడికి వెళ్ళి వచ్చినది కాబట్టి. దాని తర్వాత అది విన్న తర్వాత మన లూఫీ అక్కడ ఉన్న ఫుడ్ ను మొత్తం మాయం చేస్తూ అనుకుంటుంటాడు. క్రోకస్ మేము కూడా అదే ఐలాండ్ అంటే ఈ గ్రాండ్ ల్యాండ్ లో లాస్ట్ ఐలాండ్ అంటే రాఫ్టెల్ లోకి వెళ్ళి వన్ పీస్ సంపాదించడానికి వెళ్తున్నామని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ కొంచెం షాక్ అయింటాడు, ఎందుకంటే మన లూఫీ మాటలు రాజర్ మాటలు ఎలాగైతే ఉండేవో 22 సంవత్సరాల క్రితం అలాగే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి. అప్పుడే మనం చూస్తాం లూఫీ అలా మాట్లాడుతూనే అక్కడ సాంజీ ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా మొత్తం మెక్కేస్తాడు. ఇది చూసిన తర్వాత సాంజీ కోపంతో ఉంటాడు, లూఫీ అసలు ఇంత చిన్న గ్యాప్ లో ఇంత టైంలోనే అసలు నువ్వు ఇంత ఫుడ్ ఎలా మెక్కేసావు అని చెప్పేసి. అండ్ మన ఊసాబుని షాక్ అయింటాడు, ఎందుకంటే మన ఊసాబు తినడానికి పెట్టుకునే ఫుడ్ కూడా మన లూఫీ గ్యాప్ లో లేపేసింటాడు. అండ్ వాళ్ళు అలా గొడవ పడుతున్నప్పుడు మన నామి ఇక్కడ ఈ లాక్ పోస్ట్ చెక్ చేస్తూ అనుకుంటుంది, సో ఇదే లాక్ పోస్ట్ అన్నమాట, నేను దీని గురించి బాగా తెలుసుకోవాలని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ మీద కోపంతో మన సాంజీ ఒక ఎక్కిస్తాడు, దాన్ని తప్పించుకున్న తర్వాత మళ్ళీ లూఫీ పక్కకు వచ్చేస్తాడు. కానీ సాంజీ ఈసారి మన లూఫీని వదలకుండా ఈసారి ఒక స్ట్రాంగ్ కిక్ మన లూఫీకి ఇస్తాడు. అందువల్ల లూఫీ చాలా ఫాస్ట్ గా నామి సైడ్ ఎగిరిపోయి నామి పక్క నుంచి వెళ్ళి పక్కన పడుతుంటాడు. ఆ ఫోర్స్ కి నామి చేతిలోనే లాక్ పోస్ట్ ముక్కలు అయిపోతుంది. ఇది చూసిన తర్వాత నామి షాక్ అయ్యి అనుకుంటుంది, అసలు ముందేం జరిగింది ఇప్పుడేం జరిగింది అండ్ ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం సాంజీ అండ్ లూఫీ ఇంకా గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడే మన నామి కోపంతో వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చేసి ఒకే ఒక కిక్ ఇస్తుంది. దాని వల్ల సాంజీ అండ్ లూఫీ చాలా దూరం వెళ్లి సముద్రంలో పడతారు. అప్పుడే మన ఊసాబ్ నామి దగ్గరకు వచ్చేసి నామితో అడుగుతాడు, నామి ఈ లాక్ పోస్ట్ ఇప్పుడు పైపోయింది, ఇప్పుడు మనం ఎలా ముందరికి వెళ్ళడం అని చెప్పేసి. అప్పుడు క్రోకస్ అంటాడు, మీరు ఏం టెన్షన్ పడుతుంది, నా దగ్గర ఒక లాక్ పోస్ట్ ఉంది, అది నేను మీకు ఇచ్చేస్తాను, మీరు లబూన్ కోసం ఇంత చేసినారు, మీకోసం నేను ఈ మాత్రం చేయలేనని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం లబూన్ ఇద్దరిని అంటే సముద్రంలో పడిన సంజీని లూఫీని బయటికి తెచ్చి పడేస్తుంది. ఈ సీన్ జరిగిన కొద్దిసేపటికి మిస్ వెన్స్డే మిస్టర్ నైన్ లూఫీ దగ్గరికి వచ్చేసి అంటుంటారు, సార్ ప్లీజ్ మా దగ్గర ఒక
లాగ్ పోస్ట్ లేదు, సో ప్లీజ్ మమ్మల్ని విస్కీ పీక్ అనే టౌన్ లో వదిలిపెట్టరా అని చెప్పేసి అప్పుడు నామి అంటుంది, అసలు మీరే కదా లబుని చంపడానికి ఇంత ట్రై చేసినవి, సో మీలాంటి వాళ్ళకి మేము ఎందుకు లిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు మోకాల మీద పడి అంటుంటారు, ప్లీజ్ ప్లీజ్ మీరు కనుక మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయకుంటే మేము చచ్చిపోతాం. ఇది విన్న తర్వాత క్రోకస్ కామ్ గా అంటుంటాడు, మీరు ఇంత బతిమాలాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ లాగ్ పోస్ట్ ఆల్రెడీ పగిలిపోయింది అని చెప్పేసి. అండ్ ఈ మాటలు విన్న తర్వాత వీరిద్దరు షాక్ అంటుంటారు, మా లాగ్ పోస్ట్ పౌలు కొట్టారా, మీకు ఎంత ధైర్యం ఉంటే మా లాగ్ పోస్టే పౌలు కొడతారని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన నామి నవ్వుతూ అంటుంది, మా దగ్గర ఇంకో లాగ్ పోస్ట్ ఉందిగా, అప్పుడే మీరు మీ నిజ స్వరూపం చూపించారని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ మోకాల మీద పడి అంటుంటారు, ప్లీజ్ ప్లీజ్ నామి మేడం మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళండి అని చెప్పేసి. అప్పుడే మన లూఫీ అక్కడికి వచ్చేసి అంటాడు, సరే నో ప్రాబ్లం, మీ ఇద్దరిని అక్కడే డ్రాప్ చేస్తాంలే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు అంటే ఉసాప్ నామి షాక్ అంటుంటారు, ఎందుకు వాళ్ళకి హెల్ప్ ఎందుకు చేయాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఏ పెద్ద ప్రాబ్లం కాదు, మనం ఎలాగో అక్కడికే వెళ్తున్నాం కాబట్టి సో అక్కడ వాళ్ళని డ్రాప్ చేసి మనం వెళ్తాంలే అని చెప్పేసి, అది కూడా పెద్ద మ్యాటర్ కాదు కదా అని చెప్పేసి అంటుంటాడు. ఇది చూసిన తర్వాత మిస్ వెన్స్డే అడుగుతుంది, అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నేనా ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు నవ్వుతూ అనుకుంటారు, వీడు ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ కాదు, పిచ్చోళ్ళకి కింగ్ అయ్యేటట్లున్నాడని చెప్పేసి. దాని తర్వాత చాలా సమయం గడిచిపోయింటది అండ్ ఆల్మోస్ట్ సాయంత్రం ఏంటది, అందుకే లబున్ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం నామి లాగ్ పోస్ట్ ఎలా వాడాలో అని చెప్పేసి నేర్చుకుంటుంది క్రోకస్ దగ్గర నుంచి. అండ్ ఓన్స్ నేర్చుకున్న తర్వాత అండ్ గోయింగ్ మీరు రిపేర్లు అన్ని అయిపోయిన తర్వాత మన క్రోకస్ కు బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళే సమయం వచ్చింటది. అండ్ అప్పుడే మనం చూస్తాం లబున్ చూసి మన లూఫీ అంటుంటాడు, లబున్ నా మాట మర్చిపోద్దు, మళ్ళీ తిరిగి వచ్చేసరికి నువ్వు చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి, ఎందుకంటే అప్పుడు మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి నవ్వుతూ లబున్ చూసి అంటుంటాడు. దాని తర్వాత మన కెప్టెన్ అంటే మిగతా క్రూ ఒక అందరికి ఆర్డర్ ఇస్తుంటాడు, వెంటనే షిప్ ను స్ట్రైట్ గా ఫాస్ట్ గా తీసుకువెళ్ళాలని అని చెప్పేసి. దాని తర్వాత మన లూఫీ అండ్ గోయింగ్ మీరు చాలా ఫాస్ట్ గా విస్కీ పీక్ టౌన్ సైడ్ వెళ్తుంటది. అండ్ అది వెళ్తుండగా చూసిన తర్వాత లబ్యూన్ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. అండ్ మన క్రోకస్ అది చూసిన తర్వాత అనుకుంటుంటాడు, రాజర్ ఈ పిల్లోడు నీ ఖజానాన్ని తీసుకోవడానికి వెళ్తున్నాడు, నాకు తెలియదు ఈ పిల్లోడు ఆ ఖజానా తీసుకోవడంలో సక్సెస్ అవుతాడో లేదో, కానీ ఈ పిల్లోని చూస్తే ఒకప్పుడు నీలోని ఉత్సాహం నీలోని ఊపు అవన్నీ ఇప్పుడు కనపడుతున్నాయి. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.